పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తానని చెప్పాడు. ప్రజలు ఓటేశారు, రైతులు సంకనాగిపోయారు, డ్వాక్రా మహిళలు సంకనాగిపోయారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇలా మోసం చేశాడు కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తానని చెప్పాడు. ఆయన చెప్తే జనం నమ్మారు, చంద్రబాబు చేసిన మోసాన్ని తెలుసుకున్నారు. 151 సీట్లతో అధికారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు 1,75,000 మందికి ఇవ్వాలన్నారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి, ప్రతి ఊళ్ళోనూ 20-25 మందికి ఉపాధి కల్పించాలని చెప్పాడు. ఆయన సచివాలయాలు కట్టించాలి, ఆర్బీకే సెంటర్లు కట్టించాలి, రైతుల కోసం, పేదల కోసం ప్రాథమిక వైద్యశాలలు కట్టించాలి, స్కూల్స్ నాడు నేడు అని చెప్పి బాగు చేయించాలి, పిల్లలకి గుడ్డు పెట్టాలి, చిక్కీలు ఇవ్వాలి, వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి టాయిలెట్లు కట్టాలి. ఇక ఈ కార్యక్రమం ఆయనకి అధికారం అప్పు చెప్పారు కాబట్టి ఆయన చేస్తానన్నా చేయని చెప్పనే కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేశాడు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, వైద్యం బ్రహ్మాండంగా చేయించాడు. ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కరోనా టైంలో పేద ప్రజలకి ఇంటికి డబ్బులు పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మళ్ళీ ఈయన దించాలి, ఏం చేయాలి? మళ్ళీ దొంగలంతా కలవాలి. మళ్ళీ కలిశారు మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఈసారి అల్లాటప్పా చెప్తే కనుక కుదరదు అనుకున్నారు. సూపర్ 6 అని పెట్టాడు. 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పెన్షన్ ఇచ్చేస్తాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి. అసలు 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఇచ్చేస్తా, నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తా, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేసేస్తా. అదేవిధంగా వాలంటీర్లకి 5,000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, మేము 10,000 ఇచ్చేస్తాం. అంగన్వాడీ ఆయాలకి, టీచర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జీతాల కన్నా డబుల్ ట్రిపుల్ ఇచ్చేస్తాం. ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగాలు చేయకపోయినా కూడా మీకు జీతాలు 1వ తారీఖు ఇచ్చేస్తాను, ప్రతి నెల పెంచుకుంటూ వెళ్ళిపోతా 33% అనే ఇటువంటి హామీలు చేయగలిగి చేయలేని మొత్తం చెప్పాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాం కాదు, చంద్రబాబు చేసినటువంటి దొంగ వాగ్దానాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము, మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాళ్ళు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉండే.